హలో అండి. మనం మోపిదేవి గుడికి వెళ్ళామని చెప్పాను కదా! మొత్తం మా ఊళ్ళో 40 మంది బస్సు కట్టించుకొని అయితే 4 టెంపుల్స్ కని బయలుదేరాము. మోపిదేవిలో ఏంటంటే నిద్ర చేస్తే మంచిదంటారని రోజు ముందైతే స్టార్ట్ అయిపోయాం సాటర్‌డేనే. ఇక్కడికొచ్చేసరికి మాకు 11:30 అలా అయిపోయింది నైటు. సో, అక్కడే ఓ 2 గంటలు పడుకొని మళ్ళీ లేచేసి ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి స్వామివారికి అభిషేకం అయితే చేయించుకున్నామండి. 750 టికెట్ అయితే తీసుకొని. అలాగే ఇది పుట్ట ఇక్కడ పాలు పోసుకొని దండం పెట్టుకుంటాము. దర్శనము చాలా బాగా అయ్యిందండి. ఇది ముడుపుల చెట్టు అనమాట. మనకేదైనా కోరికుంటే ముడుపు కట్టుకొని కోరికైతే కోరుకోవచ్చు. చాలా తీరుతాయి అవి. అక్కడ అయ్యాక మేము విజయవాడ అయితే వచ్చేసామండి. విజయవాడ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ అయితే ఉండింది. రూ. 100 టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చాలా బాగా అయ్యింది. తర్వాత అక్కడే నిత్యాన్నదానం ఉంటది. అక్కడే భోజనం అయితే చేసాము. ఫుడ్ అయితే సూపర్‌గా ఉంది. తర్వాత మంగళగిరి అయితే వచ్చేసామండి. మంగళగిరి వచ్చేసరికి మాకు 4 అయిపోయింది. 4 అయింది. కరెక్ట్‌గా 4కి పానకాలు అనేది ఇంకా స్టాప్ చేసేస్తారంట. స్వామివారికి నివేదించడానికి అయితే ఉండదు. కాకపోతే మాకు దర్శనం అయ్యింది బాగా. మాకు ప్రసాదం అయితే పానకం అయితే ఇచ్చారండి. కాకపోతే మనం స్వామివారికి పట్టుకెళ్ళడానికి అయితే ఇంక అవ్వదు. 4 అయిపోయిన మూల. పైన అయ్యాక కింద టెంపుల్ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా! ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని చాలా బాగా అయింది ఇక్కడ కూడా. ఇక్కడ పెద్ద క్రౌడ్ అయితే లేదండి. ఇంక కోటప్ప కొండకైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మాకు కోటప్ప కొండ వచ్చేసరికి 8 అలా అయిపోయింది. లేట్ అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చామండి కోటప్ప కొండ. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేనైతేను. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి అసలు. ఇంక లాస్ట్ ఆ రోజు దర్శనం అయితే మా బ్యాచే చేసుకున్నామండి. మా తర్వాత కొంచెం మంది వచ్చారు కానీ వాళ్ళకి దర్శనం అయితే అవ్వలేదు. అప్పటికే లాక్ వేసేసారు టెంపుల్‌కి. ఇంక వాళ్ళు ఆ మన్నాడే చేసుకోవాలి దర్శనం అనమాట. మేము చాలా దూరం నుంచి వచ్చినందుకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. సో, 4 టెంపుల్స్ చాలా సక్సెస్‌ఫుల్‌గా దర్శనాలు అన్నీ చాలా బాగా అయినాయండి. తర్వాత ఏంటంటే ఏ గుడికెళ్ళినా కంపల్సరీ లడ్డూలైతే తీసుకుంటామండి. మోపిదేవిలో ఏంటంటే 750 టికెట్‌కి 2 లడ్డూలు వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఇది మంగళగిరి లడ్డు విజయవాడలో కూడా తీసుకున్నాము. కాకపోతే కోటప్పకొండలో నైట్ అయిపోయిన వల్ల కుదరలేదండి. సో, చాలా బాగా అయితే